హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ లావణ్య, మాది విజయనగరం ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడు శ్రావణ మాసం విశిష్టత, వరలక్ష్మి వ్రతం విశిష్టత చెప్పబోతున్నాను. ఈ శ్రావణ మాసం చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసానికి లక్ష్మీనారాయణులు ఆదిదేవతలు. ఈ లక్ష్మీనారాయణులకి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలిపిస్తూ ఉంటుంది. దక్షిణాయనంలో వచ్చే అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది కూడాను. అలాగే పూర్వం ఈ శ్రావణ మాసానికి ఎందుకు వరలక్ష్మి వ్రతం చెయ్యాలి, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఎందుకు చెయ్యాలి అనేది చిన్న కథ చెప్పబోతున్నాను. ఒకనొకప్పుడు భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శపిస్తారు. అలాగే కైలాసానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి శపిస్తారు. అలాగే వైకుంఠానికి వచ్చినప్పుడు ఆ సమయంలో లక్ష్మీనారాయణులు ఏకాంత సమయంలో ఉంటారు. అప్పుడు లక్ష్మీదేవి అంటుందట విష్ణుమూర్తితో, నిత్యం మీ వక్షస్థలంపై ఎప్పుడు స్థిర నివాసంగా ఉంటాను అని చెప్పిందంట. అది భృగు మహర్షి వస్తున్న సమయాన్ని కూడా గమనించలేదు లక్ష్మీనారాయణులు. అప్పుడు భృగు మహర్షికి నన్ను గమనించలేదని కోపం వచ్చిందంట. విష్ణుమూర్తి వక్షస్థలం పైన కాలుతో తంతారంట భృగు మహర్షి. అప్పుడు విష్ణుమూర్తి భృగు మహర్షిపై కోపగించగా అతని పాదాలు ఒత్తుతూ సపర్యలు చేస్తూ ఉంటారంట. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి, నేను నివాసమైన వక్షస్థలం మీద తన్నిన సామాన్యుడి పాదాలకు మీరు సపర్యలు చేస్తున్నారా అనేసి విష్ణుమూర్తి వక్షస్థలంలోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంట. అప్పుడు విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతూ భృగు మహర్షి పాదాల కింద ఉన్న అజ్ఞానాంధకారాలు ఉన్న కన్నుని చిదిమివేస్తారన్నమాట. అప్పుడు భృగు మహర్షి మామూలు స్థితికి వస్తారన్నమాట. అహంకారంతో కూడిన ఆ కన్నుని చిదిమివేస్తారు. అప్పుడు భృగు మహర్షి మామూలు స్థితికి వస్తారన్నమాట. అప్పుడు తన తప్పిదాన్ని భృగు మహర్షి గ్రహిస్తారనమాట. చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఎలాగైనా లక్ష్మీనారాయణని కలపాలని సంవత్సరం కాలం పాటు వ్యూహలక్ష్మి గురించి కఠోర తపస్సు చేస్తారనమాట భృగు మహర్షి. ఆ భృగు మహర్షి తపస్సుకు మెచ్చి వ్యూహలక్ష్మి ప్రత్యక్షమై అడుగుతుందంట భృగు మహర్షిని. భృగు మహర్షి చెప్తారంట, బ్రహ్మహత్య పాపం చేశాను నేను. ఆ పాపం పోవాలంటే నేను ఏమి చెయ్యాలి తల్లి అని అడుగుతారంట. కన్యాదానము, పెళ్ళైనప్పుడు మంగళసూత్రాలు ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం, భార్యాభర్తలను కలపడం, అలాంటివన్నీ చేస్తే బ్రహ్మహత్య పాపం నుండి విముక్తులు కాగలరు అని చెప్తుందట వ్యూహలక్ష్మి. అప్పుడు భృగు మహర్షి, తల్లి నువ్వు నా కూతురుగా జన్మించవా, నేను లక్ష్మీనారాయణని కలిపి నా పాపం నుంచి విముక్తి కాగలుగుతాను అని భృగు మహర్షి చెప్తారంట. అప్పుడు వ్యూహలక్ష్మి సరే అని వరమిస్తుందంట. శ్రావణ మాసంలో పున్నం ముందు వచ్చే శుక్రవారం నాడు మీకు పుత్రుగా జన్మిస్తాను అని చెప్పిందంట. శ్రావణ మాసంలో పున్నము ముందు వచ్చే శుక్రవారం నాడు భృగు మహర్షికి ఆయన భార్య అనే ఖ్యాతికి జన్మిస్తుందంట. ఇలా పుట్టగానే నవయవ్వనవతిగా మారి శంఖ చక్రాలతో ఎర్రటి తామర పువ్వులతో కూర్చొని నివసిస్తుంది, స్థిర నివాసంగా ఉంటుందంట. అలాగే భృగు మహర్షి తన కుమారుడు శుక్రుడికి కూడా పేరు ప్రఖ్యాతి రావాలని వరం కోరుకున్నారంట. అప్పుడు భృగు మహర్షి తన కుమారికి భార్గవి క్యాత్యాయనిగా నామకరణం చేస్తారంట. తను చాలా పేరు ప్రతిష్టలతో ఎంతో ప్రసిద్ధంగా వెలసిల్లుతుందంట లక్ష్మీదేవి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వెనుక రహస్యం ఏంటంటే, తన అన్న అయిన శుక్రుడు పేరుతో రోజు తలపిస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా తన అన్నగారికి శుక్రుడికి పేరు ప్రఖ్యాతి వస్తుందని ఆ విధంగా శ్రావణ మాసం నాడు పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం పూజలు వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారనమాట. ఈ వరలక్ష్మి వ్రతం రోజున వేకుజామునే లేచి కాలుగారిని ఇల్లు అంతా శుభ్రపరిచి అన్నీ తీర్చి శుభ్రంగా ఉంచి ఇల్లు వాకిళ్ళు అన్నీ ముగ్గులతో నింపి లక్ష్మీదేవి అలంకరణలు చేస్తూ పూజ చేసే వాళ్ళు కూడా లక్ష్మిగా అలంకరించుకొని లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారన్నమాట. అలాగే శ్రావణ పౌర్ణమి నాడు
జంజాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పేర్లతో పిలుస్తారు. దీనికి ఒక కథ, చిన్న కథ ఉంది. పూర్వం వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. అప్పుడు తన భార్య అయిన సచీదేవి తన భర్త ఎక్కడైనా ఓడిపోతారనే భయంతో ఒక దారాన్ని మంత్రించి అతని కుడి చేతి మణికట్టుకి కడుతుందన్నమాట. ఆ కట్టగానే ఇంద్రుడు విజయాలు సాధించి రాక్షసులను ఓడించి తిరిగి వస్తారన్నమాట. అందుకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి నాడు రాఖీ విజయాలు సాధించడానికి రక్షాబంధనగా కడుతూ ఉంటారు. అలాగే మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ళ సంబంధం కూడా చాలా పవిత్రమైనది. దానికి గల కారణం, శిశుపాలుని శిక్షించే సమయంలో చక్రాన్ని, ఆయుధాన్ని వదిలినప్పుడు శ్రీకృష్ణుడి బొటనవేలికి దెబ్బ తగులుతుందన్నమాట. అప్పుడు రక్తం ధారలాగా కారుతూ ఉంటుంది. రుక్మిణి, సత్యభామ ఏమీ చేయలేక అల్లాడిపోతూ ఉంటారనమాట. అప్పుడు ద్రౌపదీదేవి తన చీర కొంగుని కట్ చేసి తన వేలికి చుట్టి రక్షిస్తుందన్నమాట. రక్తధారలను ఆపుతుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదిని నీకు ఎల్లవేళలా రక్షణగా ఉంటానని చెప్పి అన్నా చెల్లెలుగా ఉంటారనమాట. అప్పటి నుంచి రక్షాబంధనం అనేది అయింది. ఒకళ్ళు మేలు కోరుతూ, ఒకళ్ళ విజయాల్ని కోరుతూ అన్నకైనా భర్తకైనా రాఖీ కట్టడం అనేది అదే రక్షాబంధన్ కట్టడం అన్నమాట. ఎల్లప్పుడూ విజయాలు సాధించాలని, ఎప్పుడూ రక్షగా ఉండాలని కోరుకుంటూ ఉంటారనమాట. చెల్లి అయినా భార్య అయినా కూడా. అందుకే దీనికి రక్షాబంధన్ అని పేరు వచ్చింది. అలాగే మనం ఆగస్ట్ 15 గురించి చెప్పుకుందాం. స్వతంత్ర దినోత్సవం మనకి దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన అయ్యాక మనకు స్వాతంత్రం వచ్చింది. ఎందరో మహానుభావులు, ఇంకెందరో మహానుభావులు అశ్రుదారులు విడుస్తూ, ప్రాణత్యాగాలు చేస్తూ మన దేశానికి స్వాతంత్ర్యం తెప్పించారు. బ్రిటిష్ వాళ్ళ బానిసత్వాన్ని తొలగించారనమాట. చాలామంది మహాత్మా గాంధీ, నెహ్రూ, దుర్గాబాయ్ దేశ్ముఖ్, బాల్ గంగాధర్ తిలక్, అలా చెప్పుకుంటే బోల్డ్ మంది ఉన్నారు స్వతంత్ర సమరయోధులు. వాళ్ళందరికీ శతకోటి నమస్కారములు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా వెంగళ వెంకయ్య గారు రూపుదిద్దిన త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఎగరవేస్తారనమాట. ఎంతో కళాఖండాల మధ్య, సైనిక దళాల మధ్య మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాల మధ్య మన దేశ ప్రధాని ఆ త్రివర్ణ పతాకాన్ని ఆగస్ట్ 15 నాడు ఎగరవేస్తారనమాట. ఈ త్రివర్ణ పతాకాన్ని హిందీ, ముస్లిం, క్రైస్టియన్స్ అందరూ బాయి, అందరూ సమానత్వం, అందరూ ఒకటే అని చాటి చెప్పేలా ఈ త్రివర్ణ పతాకాన్ని రూపుదిద్దారు. అన్ని మతాల వారు ఒక్కటే, అన్ని జాతుల వారు ఒక్కటే, భారతదేశం అంతా ఒకటే అనేసి ఆ విధంగా రూపుదిద్దారనమాట. శాంతికి చిహ్నంగా. మనకి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15, 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1948లో మొదటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నామన్నమాట. ఈ సంవత్సరం ఢిల్లీ ఎర్రకోట దగ్గర మన దేశ ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన చెక్లం స్వప్న గారికి చాలా చాలా ధన్యవాదములు.